హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రియాంక. నేను హీలుక్స్ హైదరాబాద్ 30 బ్రాంచ్ డైరెక్టర్ని. మన హీలుక్స్ కుక్వేర్ యూజ్ చేస్తూ లెస్ ఆయిల్తోనే, అంటే ఒక స్పూన్ ఆయిల్తోనే 1/2 kg ఫిష్ ఫ్రై చేయడం ఎలానో చూద్దాం. ఫిష్ ఫ్రై కోసం 1/2 kg శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఫిష్ ముక్కలను. మసాలా కోసం 1 స్పూన్ ఆఫ్ జీరా పొడి, 2 స్పూన్స్ రెడ్ చిల్లీ, 1 స్పూన్ ధనియా పొడి, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ బేసిన్ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్. వీటన్నిటిని నేను కొంచెం వాటర్ పోస్తూ మిక్సీ పట్టుకుంటున్నాను. ఫిష్ మసాలా అనేది రెడీ అయింది. ఈ మసాలాని ఒక్కొక్క పీస్కి మంచిగా పట్టించాలి. ఇలా మసాలా పట్టించిన ముక్కలను ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మన ఫిష్ ఫ్రైకి హీలుక్స్ 24 రెగ్యులర్ని యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇండికేటర్ స్టార్టింగ్లో ఉంది. ఒక 20 వచ్చే వరకు ప్రీహీట్ చేసుకోవాలి బౌల్ని. ఇప్పుడు బౌల్ అనేది ప్రీహీట్ అయింది. మనం 1 స్పూన్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ అనేది 1 స్పూన్ వేసాను. సో ఆయిల్ అనేది బేస్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా ఇలా చూసుకోవాలి. సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా ఇందులో పెట్టుకోవాలి. ఇప్పుడు క్యాప్ ఇలా పెట్టి ఇండికేటర్ అనేది ఒక 60 వరకు వచ్చే వరకు చూసుకోవాలి. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇండికేటర్ అనేది 60 క్రాస్ అయింది. ఇప్పుడు ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి పీసెస్ని తిక్కమక తీసి వేసుకున్నాం. ఇలా ఒక్కొక్క పీస్ తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ క్యాప్ పెట్టుకొని ఒక 90 వరకు వచ్చే వరకు స్టవ్ అనేది వెలిగించుకోవాలి. ఇండికేటర్ అనేది 90 వరకు వచ్చింది. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఫిష్ ఫ్రై అనేది రెడీ అయింది. ఇప్పుడు ఫిష్ ఫ్రై రెడీ అయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. కేవలం 1 స్పూన్ ఆయిల్ ఉపయోగించి మన హీలుక్స్ కుక్వేర్లో ఫిష్ ఫ్రై అనేది చేశాను. చాలామంది ఫిష్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తారు, కానీ ఇక్కడ 1 స్పూన్ ఆయిల్తోనే నేను ఫిష్ ఫ్రై చేశాను మన హీలుక్స్ కుక్వేర్ ఉపయోగించి. సో అందరూ హీలుక్స్ కుక్వేర్ యూజ్ చేయండి. థ్యాంక్ యూ.